అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 16వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పు ప్రారంభమయ్యే సమయం ఇది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా కథలలోకి వస్తుంది. ఈ యొక్క రోజు మీ యొక్క మాట, మీ యొక్క నిర్ణయం, మీ యొక్క ఓర్పు ఇవే మీ యొక్క భవిష్యత్తును మార్చే ఆయుధాలుగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్న విషయం చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క మనసులో ఉన్నటువంటి మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొందరు విజయాన్ని చూసి అసూయపడతారు, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీ యొక్క రాశిపై గురుగ్రహ ప్రభావం ఉండటం వలన చివరికి విజయం మాత్రం మీదే అవుతుంది. వీడియోని చివరి వరకు చూస్తే మీ యొక్క జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైనటువంటి పరిహారం కూడా తెలుసుకోబోతున్నారు. రేపటి రోజు ఈ యొక్క ఉదయం నుంచే మీరు ఒక కొత్త ఆనందాన్ని కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ యొక్క పనితీరును గమనించినటువంటి ఉన్నత అధికారులు మీపై మంచి అభిప్రాయాన్ని కూడా ఎంచుకుంటారు. కొందరికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి కూడా చర్చలు ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు, కొత్త పరిచయాల లాభాలు కూడా తెస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. మాటలు జాగ్రత్తగా ఉపయోగిస్తే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఆర్థిక విషయాల్లో రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. చాలా కాలంగా రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పులు కొంతవరకు తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు అవసరం లేనటువంటి ఖర్చులు చేయవద్దు. ముఖ్యంగా ఇంటి కోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టే స్వభావం వలన తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అవసరాలను తెలుసుకొని లెక్క చేసుకుని ముందుకు వెళ్ళాలి. మధ్యాహ్నం తర్వాత ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించే సమాచారం రావచ్చు, కానీ అది అంత పెద్ద సమస్యగా మారదు. మీ యొక్క సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా సాయంత్రానికి అవి తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పేందుకు సరైనటువంటి సమయం దగ్గర పడుతుంది. కొందరికి ప్రేమ, వివాహం గురించి ఇంట్లో చర్చలు కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు ఒక మంచి వార్తను వింటారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అయితే మొబైల్, సోషల్ మీడియా వలన సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత కోల్పోకుండా ముందుకు సాగాలి. ఆరోగ్య విషయాలలో ఈ యొక్క రాశి వారు రేపు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలను కూడా తీసుకుంటారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా బాధించవచ్చు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం మానుకోవాలి. కొందరికి కంటి సంబంధితమైనటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించడం చాలా మంచిది. ఈరోజు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అసలు స్వభావం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి కూడా రావచ్చు, కానీ అదే సంఘటన మీ యొక్క జీవితంలో ఒక గొప్ప పాఠంగా నేర్పుతుంది. ఇకపై ఎవరిని నమ్మాలి మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనం పాటిస్తే చాలా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. సాయంత్రం సమయంలో ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా తీసుకు
తీసుకువస్తుంది. దూర ప్రాంతం నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు. కొందరికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణం భవిష్యత్తులో మంచి అవకాశాలకు కూడా దారితీస్తుంది. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. రేపటి రోజు మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవునిపై భక్తి మరింత బలపడుతుంది. కొందరికి ఆలయ దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. మీరు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు కూడా పడతాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారాన్ని గురించి కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి అమ్మవారికి కుంకుమను అర్పించండి. తర్వాత ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఒక పేదవానికి తెల్లని ఆహార పదార్థం, ఉదాహరణకు పాలు, పెరుగు లేదా అన్నం దానం చేస్తే మీ యొక్క రాశిపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గి ఇంట్లో శాంతి కూడా ఏర్పడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపు ఎవరితోనూ కూడా అనవసరమైనటువంటి వాదనలు చేయవద్దు. మీరు నిజం తెలిసినా కొన్ని సందర్భాల్లో మౌనం గొప్ప ఆయుధంగా మారుతుంది. మీ యొక్క ఓర్పే మీ యొక్క విజయానికి దారితీస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న మంచి పని భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా సహాయం చేస్తే అవకాశం